ఓ లింగ నినాదాలతో డోలు డప్పుల వాయిద్యాలతో దురాజ్పల్లి మారుమ్రోగింది. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో వేలాది మంది భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవరపెట్టెతో జాతర ప్రారంభానికి ముందు ఆదివారం కేసారం గ్రామంలోని మెంతబోయిన వంశస్థులకు చెందిన దేవరగుడిలో దేవరపెట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందనపు చౌడమ్మ లింగమంతుల స్వామి ఉత్సవ మూర్తులను భక్తుల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆదివారం అర్ధరాత్రి దురాజుపల్లి పెద్దగట్టుకు చేరుకోవడంతో జాతర అధికారికంగా ప్రారంభమైంది. యాదవులు సంప్రదాయ దుస్తులు ధరించి భేరిల చప్పుళ్లతో డోలు డప్పుల వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లారు. లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గుట్ట ప్రాంతం భక్తజన సంద్రమైంది. భక్తుల భక్తి శ్రద్ధలతో అర్ధరాత్రి రథస్వామి గుట్ట జంగం జాతరలో భక్తులు గజ్జల లాగులు ధరించి కత్తులు, కట్టర్లు పట్టుకొని డప్పుల వాయిద్యాలతో గుట్టపైకి చేరుకొని లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ గంపల ప్రదర్శనతో భక్తి శ్రద్ధలు వ్యక్తపరిచారు. 5 రోజుల పాటు భక్తి పారివశ్యంతో జాతర 5 రోజుల పాటు ఘనంగా జరగనుంది. మొదటి రోజు భక్తులు గంపలను ప్రదర్శించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. రెండవ రోజు యాదవ పూజారులు పోలులు, ముంతలు, బొట్లు, కంకణ అలంకరణలు చేసి లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. మూడో రోజు స్వామివారి కళ్యాణం, ఆలయాల ఎదుట బియ్యం పిండి, పసుపు కలిపిన ముగ్గులు వేస్తారు. 4వ రోజు కేసారం నుంచి పాలు తీసుకువచ్చి బోనం కుండల్లో పొంగించి ఆ తరువాత మాంసాహారం వండుకొని భోజనం చేయడం ఆనవాయితీ. 5వ రోజు మకర తోరణాన్ని తొలగించి దేవరపెట్టను కేసారం గ్రామానికి తిరిగి తీసుకెళ్లి వచ్చే జాతరకు తిరిగి సిద్ధం చేస్తారు. జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ నియంత్రణ విధించారు. హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి వద్ద మళ్లించి మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా పంపిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ వచ్చే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లించి నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా తరలిస్తున్నారు. ఈ పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర యాదవ తెగల ఆరాధనకు ప్రతీకగా భక్తులకు ఆధ్యాత్మిక భావనను కలిగించే గొప్ప పండుగగా జరుపుకుంటారు. శంభు లింగ నామ స్మరణతో 5 రోజుల పాటు స్వామివారికి భక్తులు సేవలు అర్పించి తాము కోరుకున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. భక్తుల ఆనందోత్సాహాలతో సాగే ఈ పెద్దగట్టు జాతర తెలంగాణ రాష్ట్రం మొత్తం వైభవంగా జరుపుకుంటున్న మహా పండుగగా నిలిచింది.